ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 11 నుంచి 14 వరకు మన మధ్యలో ఉన్న స్వప్న ఈ బైబిల్ భాగాన్ని చదివి వినిపిస్తారు. మొదటి భాగంగా కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 10వ వచనము 11, 12 వచనాలు. రెండవ భాగంగా అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము, అక్కడ కూడా 11 నుంచి 14 వరకు, ఇది 10 నుంచి 12. అందరికీ వందనాలు. నేటి పునరుద్ధాన ఆరాధనకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగాన్ని చదువుకుందాం. కీర్తనలు 51వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనస్సు కలుగచేసి నన్ను దృఢపరచుము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుకుందాం. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే కాని భూమి మీద ఉన్నవే కాని సమస్తమును మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలెనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రింపబడితిరి. దేవుడి వాక్యాన్ని దీవించును. తర్వాత దేవుని మహిమకు ఆయన సంపాదించుకుని ప్రజలకు విమోచనం కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచరకరుగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించిన గాక. క్రీస్తునందు ప్రియమైన వారులరా, మాట దేవుడిని ప్రార్థన చేసుకొని వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమ స్వరూపి మా ప్రియ రక్షక, స్తుతి ఆరాధనలో మా తండ్రి ఇదిగోనైనా ఆయా కళ్ళం గురించినటువంటి సత్యాలను మేము తెలుసుకొని అయా అదిగో నిన్ను బట్టి తీర్పును బట్టి ఆయా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక తండ్రి ప్రేమను జ్ఞాపకం చేసుకున్న రీతిగా అయా నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాం. మమ్మలను అయా అదిగో నీవు ప్రాణ క్రయధనముగా నీ ప్రాణమును పెట్టి మమ్మల్ని విమోచించి ఉన్నావని స్తుతించి ఉన్నావు. మెట్టుకు మా ప్రియ తండ్రి, ఇదిగో ఆరాధనలోనికి ఆరాధనలోనికి వెళ్తూ ఉండగా నీ ప్రేమను మాతో ఉంచి నడిపించమని, చెప్పబడుతున్న వాక్యాన్ని దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ నెలలో 4 ఆదివారాలు వచ్చాయి. 4 ఆదివారాల్లో 5వ తారీఖు ఆదివారం అది నేను సందేశాన్ని ఇచ్చాను. 12వ తారీఖు ఆదివారం జీవన్ జ్యోతి, అలాగే 19వ తారీఖు నేను ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ నెలలో నేను మొట్టమొదటిగా ఇచ్చినటువంటి సందేశం ఆ తొమ్మండుగురు ఎక్కడ, సో వేర్ ఈస్ ద 9. కాబట్టి కృతజ్ఞత అనే విషయంలో ఈ నెలలో నేను ఒక సందేశాన్ని, ఆ కృతజ్ఞత తెలియచేయడంలో ఆ సబ్మిటింగ్ అనేటువంటి విషయాన్ని బట్టి అన్నీ తెలిసినటువంటి యూదులు బాగుపడ్డటువంటి ఆ 9 మంది, సమరయుడు వచ్చాడు కానీ ఒక ట్రెడిషనల్ అన్నీ తెలిసినటువంటి వాళ్ళు ఆ కృతజ్ఞత తెలియచేయలేకపోవడం అనేటువంటిది ఆ తొమ్మండుగురు ఎక్కడ అనేటువంటి విషయంలో మాట్లాడాను. సమరయుడు వచ్చాడు. సమరయుడు నాట్ బికాస్ ఆఫ్ ద అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్, లేక ఆ థోరా అంటే ధర్మశాస్త్రం ప్రకారం నడిచేవాడు కాదు, కానీ అతను వచ్చాడు. కానీ మిగిలిన వాళ్ళు అటాచ్ ఉన్నది, ధర్మశాస్త్రం తెలుసు, కానీ ఒక భయంకరమైనటువంటి కుష్ఠరోగంతో ఉన్నటువంటి ఆ దాన్ని స్వస్థపరచబడి కూడా
వాళ్ళు సబ్మిషన్ లేనటువంటి విధానాన్ని పోయిన మొట్టమొదటి ఆదివారంలో నేను జ్ఞాపకం చేశాను. కృతజ్ఞత గురించి మాట్లాడాను. రెండవది మీరు హెబ్రీ పత్రికలో నుంచి మాట్లాడాడు అని నాకు చెప్పారు. ఆ తర్వాత మూడవది పోయిన వారం నేను ఐక్యత గురించి మాట్లాడాను. ఐక్యత సంఘములో ఆ ఏక మనసు ఉండాలా అనేటువంటి విషయంలో నేను పోయిన వారం కొన్ని విషయాలు ఉదాహరణలు చేస్తూ మాట్లాడాను. ఈరోజు ప్రార్థన విషయంలో మాట్లాడుతున్నాను. కృతజ్ఞత, ఐక్యత, ఈరోజు ప్రార్థన. సో ఏ ప్రార్థనని దేవుడు వింటున్నాడో అనేటువంటిది ఈరోజు నేను జస్ట్ షార్ట్ పీరియడ్ మెసేజ్ కొరకే నేను దీన్ని సిద్ధపరచుకున్నాను. ఎందుకంటే ఈరోజు మరి ఒక కార్యక్రమం మాకు మధ్యాహ్నం ఉంది కాబట్టి దాన్ని బట్టి నేను దీన్ని చాలా తక్కువగా అంటే విపులీకరిస్తాను, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దావీదు మాట్లాడుతున్నాడు. అయ్యా ఇదిగో నాకు ఈ కీర్తన మొట్టమొదట్లో దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి ఒక కీర్తన. అంటే ఇక్కడ వాస్తవానికి మనం జ్ఞాపకం చేసుకోవాలంటే నాతాను అనేటువంటి ఒక అతను ప్రవక్త, రాజుగా ఉన్నటువంటి దావీదు ఈరోజు దావీదు రాజా నువ్వు తప్పు చేశావు అని అన్నప్పుడు యాక్చువల్గా అతడు ఇగో ఉన్నవాడైతే, ఆ గర్వం ఉన్నవాడుగానైతే ఏం చేస్తాడు సార్, రే మెడకే తీయండి రా విడదని అంట. తప్పు తన దగ్గర ఉన్నా కూడా అది ప్రెస్టేజ్ క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇగో ఉన్నప్పుడు, ఇదిగో దేవుడు నాకు చెప్పాడు నువ్వు సరిదిద్దుకో అని ఆయన అన్నప్పుడు అప్పుడు రాసినటువంటి కీర్తన. దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయు. నేను చెప్పాను వాత్సల్య బాహుల్యం అంటే, నేను ఒకసారి తునిలో మెసేజ్ ఇస్తా ఉంటే సాల్మన్ గారని, బ్రెడ్ సాల్మన్ అంటారు ఆ ఆర్గనైజేషన్ పేరు బ్రెడ్, నేను మెసేజ్ ఇస్తుంటే వాళ్ళ వైఫ్ లేసి వచ్చింది, అయ్యగారు నాకు దగ్గర 55 సంవత్సరాలు సార్, నాకు నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్ ఫ్యామిలీలో పెరిగాను. ఐ నెవర్ హర్డ్ ఆఫ్ దిస్ వర్డ్. వాత్సల్యత అనే మాటని మీరు వివరించినట్లుగా ఎవరు నేను ఇంతవరకు వినలేదు అని. సో ఎందుకు చెప్తున్నానంటే వాత్సల్యత అనే పదంలో వత్స అనేటువంటి దాన్ని, ఆవు యొక్క దూడను వత్స అనే పదంతో అంటారు. వాత్సల్యత అంటే ఆవుకి దూడ పుట్టినప్పుడు ప్రతి దూడకి మాయ ఉంటుంది. ఆ మాయని ఎవరు కడుగుతారంటే ఆ తల్లి ఆవు ఆ నాలుగుతో నాకేస్తుంది, దాన్ని వాత్సల్యం అంటారు. అంటే ఇప్పుడు బిడ్డ చేసిన పాపాన్ని నాకి వేసినట్లుగా ఒక విధముగా దేవుడు నీ పాపాన్ని నా పాపాన్ని తొలగించాడు. హల్లెలూయా. కాబట్టి దాన్ని నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నన్ను కరుణించు. ఇప్పుడు అర్థమైందా? మరి ఒకసారి చాలా రోజులకి మా పదాన్ని మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను. అది వాత్సల్యం. కాబట్టి ఇప్పుడు ఈయనేం మాట్లాడుతున్నాడంటే, దావీదు ఆ యొక్క 12వ వచనంలో నాకు రక్షణానందము మరలా పుట్టించు, సమ్మతి గల మనసు నాకు కలిసి దృఢపరచు, నీ సన్నిధిలో నుండి నన్ను అదిగో నా శుద్ధ హృదయం నాకు కలుగు చెయ్యి, నా అంతరంగములు స్థిరమైన మనసు. ప్రతి వర్డ్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఆయన ప్రార్థన దుఃఖంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు కొన్నిసార్లు మనం అనేక విషయాల్లో దేవునికి దూరం అవుతూ ఉంటాం. అయితే దేవునికి దూరమైనప్పుడు ప్రతి ప్రార్థన దేవుడు వింటున్నాడా అనేది ఈరోజు నా సందేశంలో. దేన్ని దేవుడు వినగలుగుతున్నాడు? నువ్వు ప్రార్థన చేసినట్టే ఉంటున్నది, కానీ ఆ ప్రార్థనలో ఎంతవరకు దేవునికి ఇష్టంగా ఉంది అనేటువంటిది ఈ దినంలో నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ తోటి ఈ సందేశాన్ని నేను మీకు వివరిస్తాను. క్రీస్తునందు ప్రియమైన వారు కనుక దావీదు ఎంత పశ్చాత్తాపడ్డాడో, అందుకనే దేవుడు అతను ఆ పశ్చాత్తాపాన్ని దేవుడికి ఇష్టమైంది మరలా ఆయన వైపు తిరగడంలో, ఆ రిపెంటెన్స్లో, ఆ పశ్చాత్తాపంలో ఇదిగో దేవుడు చెప్తున్నాడు ఆ యొక్క దావీదు గురించి, ఈయన నా హృదయానుసారుడు. ఎక్సలెంట్ వర్డ్ కదా, నా హృదయానుసారుడు, ఇష్టమైన వాడు. క్రీస్తునందు ప్రియమైన వల్ల అయితే కొన్ని ప్రార్థనలు దేవునికి దగ్గర ఫెయిల్యూర్ అయిపోయిన ప్రార్థనలు ముందుగానే నేను కొన్ని గుర్తు చేస్తాను. అవి ఏమిటి అని అంటే, మొట్టమొదటిగా కొన్ని ప్రార్థనలు దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయాడు.
మొట్టమొదటిది ఆదికాండ 3వ అధ్యాయం 9 నుండి 12 వరకు చూస్తే, ఎప్పుడైతే ఆదాము హవ్వలు పాపం చేశారో, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, అక్కడ దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు నేను దిగంబరిగా నుండిని గనక భయపడి దాక్కున్నాను. అందుకాయన, నీవు దిగంబరివని నీకెవడు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అని అడిగాడు. అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని నాకు ఇయ్యగా నేను తింటి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నువ్వు చేసిన పని ఏమిటని ఆడ ముగ్గురిని అడిగాడు. ఇక్కడ రియల్ రిపెంటెన్స్, ఇక్కడ ఆదాము ఎలాంటి రిపెంటెన్స్, ఎలాంటి పశ్చాత్తాపాన్ని చూపిస్తున్నాడంటే, ఆయన చెప్పిన మాట హానెస్ట్గా లేదు, యథార్థత ఒప్పుకోలేదు. అయ్యా నాదేం తప్పులే, యువతి తప్పు అంతా నీదే, నువ్విచ్చేవే, నాకు నువ్విచ్చేవే. ఏం పుషాలుగా ఒంటరిగా తిరగతా వాళ్ళతో వీళ్ళతో పురుషులతో చదువుతో అన్నతో మాట్లాడుకుంటుంటే ఒక్కని తెచ్చి ఇచ్చావు నాకు. ఎవరు? ఆమె తెచ్చినప్పుడేమో నా ప్రాణంలో హృదయం ఎక్కడ ఉంటుంది, హృదయం నీ చుట్టూ తిరుగుతుందని ఆమెను చూసి పాడాడు కదా, పాడాడు. నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం. నేను చెప్పింది అబద్ధం కాదు, పాట కరెక్టే. ఆయన కూడా మంచి పాట పాడుతాడు, డ్యూయెట్ పాడుకుంటూ వెళ్ళిపోయాడు దగ్గరికి. ఆమె చూడంగా అంత ఇచ్చిన, నువ్వు ప్రేమతో ఇచ్చిన, అయ్యా మాకు తెలియక తప్పు చేశామయ్యా, మేము పొరపడ్డామయ్యా అని అట్లా ఒప్పుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. నువ్వు నాకు ఇచ్చేవే, ఇవి ఇచ్చి నేను ఈ పని జరిగింది. సో దేవుడు ఏం చేశాడు? క్షమించాడా? క్షమించాడు. నువ్వు జీవవృక్ష ఫలాలు తిని ఇంకా సైతాన్ అయిపోతావేమో. నువ్వు మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు తినకూడదని చెప్పాను, తినేసావు. ఇప్పుడు తప్పు చేసి పాపం వెళ్ళిపోయావు, సాతాన్లాగా అయిపోయావు. ఇప్పుడు నువ్వు జీవవృక్ష ఫలం తిని శాశ్వతంగా ఇంకొక దెయ్యం సాతాన్లాగా తయారైపోతావు. ఇక్కడి నుంచి నువ్వు లెఫ్ట్ అవరా ముందు, తర్వాత నేను చూస్తాను. ఆయన ప్రార్థనని దేవుడు వినా లేదు, నాట్ యాక్సెప్టెడ్ బై గాడ్. ఎందుకు అనంటే వేషధారణ, అంటే తను స్వచ్ఛందంగా హానెస్ట్, నో హానెస్ట్, యథార్థత లేదు. కొన్నిసార్లు మన ప్రార్థనలో యథార్థత ఉండాలా? ఇది ఈరోజు ఆదాము యొక్క ప్రార్థనలో యథార్థత లేదు. చాలాసార్లు నేను ఇటీవల నిన్న నా డివోషన్స్లో నేను చూస్తుంటే, అసలు పాపము అనేటువంటిది పండు తినటం వల్ల జరిగిందా? హవ్వ పండు తినడం వల్ల, లేకపోతే ఆయన మాటలు వినటం వల్ల జరిగింది? అసలు ఎక్కడ మిస్టేక్ జరిగింది? ఈరోజు స్త్రీలు కానీ పురుషులు కానీ ఒక మాట గ్రహించాలి. ఎందుకంటే అక్కడ అసలు పాపం జరగడానికి కాజ్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే సర్పము సాతాను మాట్లాడుతుందో, వివేకం కలిగినటువంటి ఈ హవ్వ వాస్తవానికి వివేకం కలిగిందైతే తన తల, ఎవరు? భార్యకి భర్త తల, శిరస్సు అంటాడు. సో తన శిరస్సును లేకుండా నిలబడటమే తప్పు. అది నిన్న మేము డివోషన్లో డిస్కషన్లో క్లియర్ అయింది. సో భర్త లేకుండా ఈమె నిర్ణయం తీసుకోవడమే అక్కడ మిస్టేక్ అయిపోయింది. అంటే తినడం కన్నా కూడా ఆమె మొదట చేసిన మిస్టేక్ పాపమునికి కారణమైంది అనేది నిన్న ఒక పాస్టర్ గారు మా డివోషన్స్లో డిస్కస్ చేస్తారు. తినడం వల్ల ఆజ్ఞాతిక్రమం అనేటువంటిది. సో ఫస్ట్ దానికన్నా ముందు ఇదిగో కంపానియన్, భార్య భర్తల్లో ఆ అధికారాన్ని ఈమె రిసీవ్ చేసుకోలేకపోవడమే తప్పు అని అనుకున్నప్పుడు మేమందరం ఇది కరెక్టే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, సో హానెస్ట్గా యథార్థత లేనటువంటి ప్రార్థన దేవుడు ఆదాము దగ్గర చూడలేదు, యథార్థత లేదు తన ప్రార్థన. అందుకని దేవుడు దాన్ని వినలేదు. రెండవ ప్రార్థన మనం చూద్దాం. అది యెహోషువ గ్రంథంలో 7వ అధ్యాయంలో 20వ వచనంలో, యెహోషువ గ్రంథంలో అంటే రిపెంటెన్స్ ఆఫ్ ద ఆకాను అనేటువంటి అతని యొక్క ప్రార్థన ఇక్కడ చూద్దాం.
నేను పాపము చేసినది నిజము నిజము నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును 200 తులముల వెండి 50 తులముల ఎత్తుల ఒక గంబారు కమ్మి నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని, ఇదిగో నా డేరాల మధ్య అవి భూమిలో దాగిపోయి. ఇక్కడ ఇతను కూడా ప్రార్థన చేశాడు, క్షమించాలి, సారీ అయ్యా అని అన్నాడు. ఎప్పుడు? పట్టుబడిన తర్వాత. అరే ఎదుగుతావు, ఎందుకు ఓడిపోతున్నావు, హాయితోటి ఎందుకు ఓడిపోతున్నావు అని యెహోషువ ఎన్నోసార్లు చచ్చిపోతున్నారు, పోతున్న వాళ్ళందరూ ఇజ్రాయేలీలు చనిపోతున్నారు. ప్రాబ్లం ఎక్కడ, ప్రాబ్లం ఎక్కడ అని అంటే ప్రాబ్లం నాదని చెప్పాలి కదా. ఈరోజు పట్టుబడిపోయిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు. పట్టుబడిపోయాడు. పట్టుబడిన తర్వాత ప్రార్థన ఎంతసేపు చేసినా ఏం చేశారు చివరికి? నో నో యాక్సెప్టెన్స్, రాళ్లతో కొట్టేసి చంపేసాడు. కాబట్టి ప్రార్థనలన్నీ కూడా దేవుడు వింటున్నాడా లేక లేక అది ఎంతవరకు మనకు ఆ దేవుని యొక్క పక్షంగా మనకి మేలు జరుగుతుందో మనం ఒకసారి రివైజ్ చేసుకోవాలి మన ఆలోచనని. ఆకాను యొక్క పాపం పట్టుబడిన తర్వాత అయ్యా 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 అని అనడం అనేటువంటిది అతని యొక్క విశ్వాసతలో అది రాను. నువ్వు ఒక పేరు పెట్టబడిన జనాంగంలో, ఇదిగో సెలెక్టెడ్ పీపుల్లో నువ్వు వస్తూ ప్రయాణం చేస్తూ దేవుని యొక్క అద్భుతాలను చూస్తున్న తర్వాత, ఇదిగో దేవుని పక్షంగా పోరాడేవాడుగా ఉండాలా. ఇదిగో ఎరుకోలో శపించబడిన దాన్ని తెచ్చుకొని నీవు ఉండడం అనేటువంటిది చాలా భయంకరమైన పరిస్థితి. క్రీస్తు ప్రేమైన వల్ల మనం డెలివరెన్స్ వచ్చిన తర్వాత కూడా కొన్నిసార్లు మనం చూస్తాం ఆమెని. యాకోబు భార్య పేరు రాహేలు. రాహేలు లాబాను దగ్గర నుంచి వచ్చేటప్పుడు అన్ని ఆస్తులతోటి ఆయన దేవుడు ఆస్వాదిస్తే వస్తా ఉన్నాడు. కానీ దేవుడు చెప్తాడు యాకోబుతో, యాకోబు నీ భార్యలు, నీ ఇంట్లో వాళ్ళు విగ్రహారాధనలో రాములో ఉన్నాడు, ఎక్కడ దొరికింది. సరే, దానికోసం అతను పరిగెత్తుకొని వస్తున్నాడు. అంటే లాభాన్ని ఎందుకు పరిగెత్తుకొస్తున్నాడు? మీరు బాగా గమనించాలా. ఈ సిరియా దేశం ఇది, ఇప్పుడు వస్తున్న సిరియా దేశము. యెజ్బెల్ కూడా ఆ ఊరు ఆమెదే. యెజ్బెల్ కూడా విగ్రహారాధన ఎక్కువ చేసేవాడు. అంటే ఆ విగ్రహాలు వాళ్ళని దీవెనకరంగా చేసినాయి కాబట్టి దాని మీద బలమైన నమ్మకంతో వస్తున్నారు. ఈరోజు మీరు కూడా బయట కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ విరుగు, ఆ పోలమ్మ, ఎంకమ్మ, ఆలువాడ వాళ్ళ విగ్రహాల యొక్క బలాన్ని మీతో చెప్తున్నప్పుడు లాభాన్ని పెరిగినట్టు, లేకపోతే మీరు ట్రాక్లో పడిపోవద్దు. వాళ్ళకి అది పెరిగితే. కానీ యాకోబును ఆశ్రయించిన దేవుడు, ఎదిగో ఆయన ఆకాశము భూమిని ఆకాశము తన పాదపీఠముగా, భూమి పాదపీఠము దగ్గర ఆయన ఆకాశము. కొన్నిసార్లు పీపుల్ విల్ వాళ్ళ గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉండొచ్చు. ఈరోజు మీరు ప్రభువుని బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆకాను పరిస్థితి ఏంటంటే, తన పరిస్థితి పట్టుకున్న తర్వాత, పట్టుబడిన తర్వాత క్షమించాయి అని ప్రార్థన చేస్తే తన క్షమాపణ పొందినట్లుగా మనం చూస్తున్నాం, పొందనట్లుగా. మూడవది చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనంలో, దేవుని కృపకు దూరమైన తరువాత, చూడండి అక్కడ మొదటి సమూయేలు, సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనెను. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించనని చెప్పి వెళ్ళిపోవాలని విరుగుగా సౌలు అతనిని దుప్పటి చెంగు పట్టుకొని సెంటెన్స్ కొంచెం క్లియర్గా కనెక్టివ్గా చదవమా, కొంచెం ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు ఇక్కడ సన్నివేశం ఏంటంటే, సౌలు ఎవరి మీద యుద్ధానికి వెళ్ళాడు? ఇక్కడ అమాలేకీయుల మీద, అమాలేకీయులు వాళ్ళందరినీ నాశనం చేయమని దేవుడు చెప్తే, యుద్ధాన్ని విజయాన్ని ఇస్తే ఆయన ఏం చేశాడు? దేవుడి కోసమే అని చెప్పి కొన్నిటిని శ్రేష్టమైన, దేవుడికి ఇష్టం లేదు.
కొన్నిసార్లు అమాలికులు ఇంకా దాన్ని ఇంకొంచెం కానీ చూస్తే అక్కడ ఉంటుంది, దాని కిరీటాన్ని కూడా పెట్టుకుంటాడు, చూస్తాడు. ఆ కిరీటంలో విగ్రహాలు ఉంటాయి, దాన్ని టెస్ట్ చేస్తాడు. రే 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 అది కూడా దేవుడికి ఇష్టపడ్డా. కొన్నిసార్లు మన యొక్క ప్రవర్తన, మన విధానాన్ని మనం పోకూడని ప్రదేశాల దగ్గరికి పోకపోవటమే మీకు నేను ఇస్తున్న సలహా. అన్ని ప్రదేశాలు అన్నీ చేయొచ్చు, కానీ అది ప్రసంగాలు చెప్తాను, అన్నీ చేసేనట్టు చేయడానికి పర్మిషన్ ఉంది, కానీ చేయడానికి పర్మిషన్ స్వేచ్ఛ ఉంది, కానీ కరెక్ట్ కాదు. ఈరోజు ఆ యొక్క సౌలు యొక్క పరిస్థితి ఏంటంటే దేవునికి కృపకు దూరమయ్యాడు. కృపకు దూరమైన తర్వాత ఇప్పుడు అర్థమైపోయింది, దేవుడు తన యొక్క అధికారాన్ని తీసేస్తాడనే సంగతి తెలిసిపోయింది ప్రవక్త ద్వారా, సమూయేలు ద్వారా. సమూయేలునే దీవించడానికి ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు నేను ఇది సంఘ కాపరులకు కూడా, మీరు కూడా నేర్చుకోవాలి. కొన్నిసార్లు దయచేసి దేవుడు ఒకవేళ మనుషులు మేము దాన్ని మెజర్ చేయలేము, కానీ బైబిల్లో ఉన్న మాట, మోషే గురించి వాళ్ళ అక్క వాళ్ళ అన్న ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, మోషే అక్కడ లేడు. మోషే ఏమన్నాడు? దేవుడు ఏమన్నాడు? యెహోవా వినెను, నేను విన్నాను మోషే వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే. ఈరోజు ఇది నేను ఈ సంవత్సరంలోనే ఒకసారి సందేశాన్ని ఇచ్చాను. మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో ఎవరు వింటున్నారంట? ఆయన ఇస్తాడు తీర్పు. కేర్ఫుల్ అమ్మా, నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, నోటిని మనం అదుపులో ఉంచుకున్నప్పుడే అదే ఈ నాలుక జీవ మరణాలని శాసిస్తుంది. కాబట్టి మనం చాలా జాగ్రత్తగానే అది పొదుపుగా వాడుకోవాలి, పొదుపుగానే మాట్లాడాలి. కొన్నిసార్లు అన్నెసరీగా మాట్లాడవచ్చు, నీకు స్వేచ్ఛ ఉంది, కానీ మాట్లాడకూడదు. కంట్రోల్ చేసుకున్నప్పుడు నువ్వు బ్లెస్సింగ్లోకి వెళ్ళిపోతావు. కనుక కృపకు దూరమైన తర్వాత సౌలు బతిమలాడుతూ ఉన్నాడు, సమూయేలు అయ్యా నన్ను క్షమించు, సారీ నువ్వు నాతో అంటే సమూయేలు ఏం చెప్తున్నాడు? నో, నువ్వు దేవునికి దూరం అయిపోయావు కనుక నీ పశ్చాత్తాపాన్ని నేను అంగీకరించు. తన ప్రార్థనని దేవుడు వింటాం లేదు, తీసేసే సమూయేలు, నేను ఇంకొక కుర్రాన్ని సెలెక్ట్ చేసి పెట్టాను, అతను ఇదిగో ఇజ్రాయేలీయులకి రాజుగా ఉంటాడు. క్రీస్తునందు అప్పటి నుంచి అతని లోపలికి ఒక దురాత్మ ఎంటర్ అయిపోవడం జరిగిపోతుంది. అది ఎంతవరకు అంటే, ఎప్పుడైతే ఒకప్పుడు దేవుడు బిడ్డగా ఉన్నటువంటి సౌలు లోకి దురాత్మ రావడం ఎంటర్ అయిందో, ఇదిగో దేవుని బిడ్డలను, సంఘాన్ని వేధించేవాడుగా మారిపోయినట్లుగా, దావీదును వేధించేవాడుగా, చంపేసేవాడుగా తన చివరికి తనే సూసైడ్ చేసుకునే పరిస్థితికి తన జీవితం మారిపోయింది. ఇది నన్ను హెచ్చరించబడుతున్న మాట. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట. ఇది ఆత్మదేవుడు ఇదిగో మనల్ని సిద్ధపరుస్తున్నటువంటిదిగా జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తునందు ప్రియమైన వారారా, మరి ఒకరి ప్రార్థన మనం చూద్దాం. అతను ఎవరంటే బిలాం అనేటువంటి అతను దేవుని యొక్క సేవకుడు, ఒక ప్రవక్త, దేవుని యెహోవా పక్షంగా ఉన్నటువంటి వాడే. కానీ ఇశ్రాయేలు ప్రజలను, సంఖ్యాకాండము 22వ అధ్యాయము 22వ అధ్యాయం 32వ వచనం చదవండి అయ్యా. బైబిల్ తీయటం లేదు లాగుంది కదా. పాస్టర్ గారు మనం కొంచెం ఆగమ్మా, ఇంకొకరు చూడండి. చాలు, ఇక్కడ గాడిదతోటి మాట్లాడిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ బిలాము యొక్క ప్రాబ్లం ఏంటంటే స్వనీతి. తన దేవుని యొక్క ఒకవేళ తన రిపెండెన్స్లోకి వస్తాడు, క్షమించమని దేవుడు యొక్క ప్రజల్ని ఎంత శపిస్తున్నా దేవుడు చెప్తాడు, వద్దు నువ్వు క్షమించొద్దయ్యా, నువ్వు క్షమించొద్దంటే డబ్బుల కోసం శపించడానికి స్టార్ట్ అవుతాడు బిలాము. నేను వెరీ షార్ట్ కట్గా దాన్ని క్లోజ్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటి బిలాములో ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే స్వనీతి. కాబట్టి కొన్నిసార్లు స్వనీతి నీ ప్రార్థన దేవుని సన్నిధిలోకి రావడం కష్టం. కాబట్టి దాన్ని కూడా దేవుడు వినలేదు. కానీ కోరుకుంటాడు, అయ్యా నీతిమంతులు మరణం లాంటి మరణం నాకు కావాలంటాడు. కానీ ఆ యొక్క బిలాముకి అలాంటి మరణాన్ని దేవుడు ఇవ్వలేదు. ఇది నా ప్రభులో జ్ఞాపకం చేస్తున్నా. లాస్ట్ వన్ బట్ నాట్ ద లీస్ట్,
ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా ప్రభుతో ఉన్నాడు, 3.5 సంవత్సరాలు తనతో ప్రయాణం చేశాడు. అందున ఆ యొక్క 12 మందిలో అతను దేవుని యొక్క అది ట్రెజరీని కాపాడుతున్నటువంటి వాడు, ఆ సంఘానికి వచ్చే డబ్బులు లేక ఎట్లా కాపాడుతున్నటువంటి ఇస్కరియోతు ప్రభువుని అప్పగించిన తర్వాత రిపెంటెన్స్కి వస్తాడు. ఎప్పుడైతే అతను 30 వెండి నాణ్యాలు కమ్మాడు, ఆయన్ని సిలువకు అప్పచెప్తున్నారు, అతను రిపెంటెన్స్లోకి వచ్చాడు. కానీ ఆయన యొక్క పశ్చాత్తాపం అది సూసైడ్కి చేసుకున్నాడే కానీ, అంటే గిల్టీ కాన్షియస్. కొన్నిసార్లు ప్రభు దగ్గరికి రావడంలో నీ పాపమే నిన్ను దూరం చేసేస్తాడు. గిల్టీ ఫీల్ అయిపోయాడు, అయ్యో 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 అనుకొని గురేసుకొని. ఈరోజు ప్రార్థనలన్నీ కూడా పశ్చాత్తాపాన్ని బట్టి అవి దేవుడు విన్నవి, కొన్ని విననివి ఆదాముని చూస్తున్నాం. ఆదాములో యథార్థత లేని ప్రార్థన, ఆ తర్వాత ఆకానులో ఆదాములో హానెస్ట్నెస్ లేదు, ఆకానులో పట్టుబడిన తర్వాత ప్రార్థన దేవుడు దాన్ని వినలేదు, సౌలు కృపకు దూరమైన తర్వాత ప్రార్థన దేవుడు దాన్ని వినలేదు, బిలాము స్వనీతిని ఆధారం చేసుకున్న ప్రార్థన దేవుడు వినలేదు, ఇస్కరియోతు గిల్టీ కాన్షియస్ లేక ఆత్మనన్యత లేక ఇన్ఫీరియారిటీ తోటి అతను దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. అయితే దేవుడు విన్న ప్రార్థనలో మొట్టమొదటిగా మనం చూస్తే లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడి యొక్క అనుభవంలో 17వ వచనం నుండి 19వ వచనంలో రియలైజింగ్ ఆఫ్ సిన్. ఆయన అంటాడు, అయా తండ్రి దగ్గరికి వచ్చి నేను అయా నీకును పరలోకానికి విరోధముగా నేను పాపం చేశాను. సో రికగ్నైజింగ్, అక్కడ రియలైజ్ అవుతున్నటువంటి ప్రార్థన, క్రీస్తునందు ప్రియమైన తప్పిపోయిన కుమారుడు ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకొని ఆ తండ్రిని వేడుకుంటున్నాడో అక్కడ ఉపయోగిస్తున్నటువంటి ఆ మాట ఏంటంటే, నీకును నేను అమ్మ మాట్లాడానమ్మా, నీకును వ్యతిరేకంగా కాబట్టి ఆ యొక్క తప్పిపోయిన కుమారుడి యొక్క జీవితంలో ప్రార్థన వినబడినట్లుగా రియల్ రిపెంటెన్స్, నిజమైన పశ్చాత్తాపాన్ని చూపిస్తుంది. అదేవిధంగా లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో కన్ఫెస్ అవుతున్నటువంటి ఒక ఇద్దరిని మనం అక్కడ చూస్తాం. ఎవరు? సుంకరి ప్రార్థన మరియు పరిసయ్యుడు ప్రార్థన. పరిసయ్యుడు ప్రార్థన స్వనీతిని ఆధారం చేస్తూ ఉంటే, సుంకరి ప్రార్థన ఏం చేస్తుంది? దేవుణ్ణి కన్ఫెస్ అవుతున్నాడు, అయ్యా నేను ఇతను కూడా పాపినైనా ఒప్పుకుంటున్నాడు. ఆ ఒప్పుకుంటున్నటువంటి విధానంలో పరలోకానికి భూమికి ఆయన ఉన్నటువంటి కనెక్టెడ్ని చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రార్థన దేవుడు అతను నీతిమంతుడుగా తీర్చబడి ఎక్కడి నుంచి అంతేనా బైబిల్లో ఉంది, నీతిమంతుడిగా తీర్చబడి. అలాగే లూకా సువార్త 7వ అధ్యాయం 44వ వచనంలో ఇక్కడ కూడా నాట్ ఓన్లీ కన్ఫెసింగ్, ఆమె పాపి అని దేవుని దగ్గరికి వచ్చి తన పాదాలు, తన యేసు ప్రభు యొక్క పాదాలని కడుగుతూ ఉంది, ఎట్ ద సేమ్ టైం ఆరాధన చేస్తూ ఉంది. చదవండి అమ్మా. నీవు చూస్తున్నావే నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళేయలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. ఆమె కన్ఫెస్ అవుతున్న విధానాన్ని యేసుప్రభు అక్కడ కథ కూడా ఒకటి చెప్పాడు. ఒకడు 30 రూపాయలు, ఒకడు 50 రూపాయలు, ఒకడు 100 రూపాయలు, 5,000 రూపాయలు. ఎవడు అందరినీ క్షమిస్తే ఎవడు సంతోషపడతాడంటే ఎక్కువ ఉన్నాడు. అంటే ఉదాహరణగా అలాగేస్తున్నాను అన్నమాట. కాబట్టి ఆమె యొక్క ప్రార్థన, అక్కడ ఉన్నటువంటి మాట చాలా టెక్నికల్ పదం ఏంటంటే, సీమోను నువ్వు చూస్తున్నావే అనే పదం. ఈరోజు నువ్వు నేను చూసే చూపు వేరండి. ఏది కూడా ప్రతి వ్యక్తిని గురించి అదిగో ఫలానా ఇట్లా ఫలానా, నువ్వు చూసే చూపు వేరే, కానీ దేవుడు చూసే చూపు వేరే. ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు చూస్తాడు. నిజంగా విరిగి నలిగిన హృదయం దేవునికి. మనుషులు చూసే చూపులు వేరే, నీ చూపు వేరే. అందుకని చాలా బైబిల్లో ఆ మాట భలే పర్టికులర్గా రాస్తాడు. సీమోను నువ్వు చూస్తున్న చూపు వేరే నాయన. ఆయన అనలేదు, కానీ అది మనం అర్థం చేసుకోవాలి. నువ్వు చూస్తున్న చూపు వేరే, నా చూపు. కాబట్టి ఆ యొక్క ఒప్పుకున్నటువంటి, క్షమించబడినటువంటి ఆ పశ్చాత్తాపాన్ని క్షమించినటువంటి ప్రభువుని మనం చూస్తున్నాం. సో రియల్ రిపెండెన్స్ అంటాం.
దాన్ని నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగినటువంటి వాడు. అలాగే నినివే నినివే పట్టణస్తులు వాళ్ళు ఎప్పుడైతే దేవుని మాట ప్రకటించబడిందో వాళ్ళు గోనె పట్టు కట్టుకొని ఈవెన్ వాళ్ళ పశువులకి కూడా అవి ఉపవాసం ఉన్నవి అని బైబిల్లో రాశారు అని అంటే అక్కడ ఎవడు వాటికి ఆహారాన్ని వేయడానికి వెళ్ళలేదు అని అంటే వాటికై ఏమైనా ఉన్నాయా అని అంటే కాదు, కానీ దానికి వడ్డించేవాడు, కుడితి పెట్టేవాడు, గట్టి వేసేవాడు ఆడు లేడు. కాబట్టి అవి కూడా చచ్చినట్టు ఉపవాసంతో. సో దేవుడు నిజమైనటువంటి ఆ యొక్క పశ్చాత్తాపాన్ని నినివే వాళ్ళని దేవుడు అంగీకరిస్తున్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ కన్సర్వేషన్ ఒప్పుకోలు అనేటువంటిది మనం ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో దేవుడు ఈ విల్ గివ్ ద రిస్టోరేషన్. ఆయన మనం తిరిగి ఆయన మనల్ని నిలబెట్టేటువంటి వాడు. తప్పిపోయిన కుమారుణ్ణి దేవుడు చెప్పులు ఇచ్చాడు, వస్త్రం ఇచ్చాడు, ఉంగరాన్ని ఇచ్చాడు, విందులోకి తీసుకున్నాడు. ఈరోజు నీ పశ్చాత్తాపం ఇదిగో అలాంటి ఒక ఔన్నత్యం, ఒక గొప్పలోకి నేను తీసుకుని వెళ్తుందని జ్ఞాపకం చేస్తున్నాను. అట్టి పశ్చాత్తాపంతో ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి విశ్వాస నిమిత్తము దేవుడు సిద్ధపరిచినటువంటి దీవెన ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము ఆ యొక్క 11 మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పములను బట్టి మనను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారంగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మ చేత ముద్రించబడితిరి. దేవుని మహిమ కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈయన ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంసకరువుగా ఉన్నది. అది సంసకరువుగా ఉన్నది. దేవుడి మాటలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభులో ఇది మీ జ్ఞాపకం చేస్తున్న సత్యం ఏంటంటే దేవుడు ఒక ప్రత్యేక రీతిగా ఆయన మనల్ని ముద్రించుకొని ఉన్నాడు. నీ పశ్చాత్తాపాన్ని బట్టి దేవుడు అది సంచకరువుగా నేను ఇది నా బిడ్డ అని తన ఆత్మను మనకి ఇచ్చాను. ఇది నన్ను జ్ఞాపకం చేసుకున్నాను. నిజమైన రియల్ పశ్చాత్తాపంతో ఆ దేవుని యొక్క ఆ మహిమను పొందేటువంటి వారముగా మన ప్రార్థనా జీవితాన్ని ప్రభు కొరకైనటువంటిదిగా సాగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి సోదరి సుహాసిని మన ప్రార్థనలో నడిపిస్తారు.